పుట్టిన వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇంకా చెప్పనా, ఈ మధ్య కాలంలోనే ఒకటి అలా జరుగుతుంది. కానీ ఉన్న ఆస్తి అంతా తన భర్త పేరుతోనే ఉంటుంది. ఒక దగ్గర పుట్టింది, స్కూల్లో కాలేజీలో ఆ తండ్రి ఇంటి పేరుతో పిలువబడింది. ఎంత త్యాగం చేస్తాడంటే ముఖం తెలియనోడికి ఇచ్చిన వెంటనే ఆ ఇంటి పేరుతో మారిపోయింది. ఇలాంటి పేర్లు ఎవరు త్యాగం చేయలేరు. నిజంగా స్త్రీ త్యాగం అంత ఇంత కాదు. ఆమెకంటూ తండ్రి ఇంటి పేరు కూడా మిగిలించుకోకుండా ఆ భర్త కొరకే బ్రతకడానికి నిర్ణయించుకునేది స్త్రీయే. అందుకని దేవుడు అన్ని విషయాలు ఆలోచించాడో ఏమో, నువ్వు సాటి అయిన సహాయము అన్నాడు. ఇంకా చెప్పనా, స్త్రీని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే ఆమెకు బహుమానం లాంటిది. ఆ ఇంటికి సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. నిజంగా ఒక స్త్రీ అలాంటి ఒక బహుమానముగా ఇవ్వబడిందనే సంగతి ఎంతమందికి తెలిసిందో తెలియదు నాకు. తెలుసుకున్న వారు ఆ స్త్రీని ఎప్పుడు కూడా, ఇంకొక మాట కూడా అంటుంది బైబిల్, యోగ్యురాలు తన భర్తకి కిరీటం అంట. స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పండి? కిరీటం. ఇంకొక మాట అంటాడు, ఆమెకు ముత్యము లాంటిది అని. స్తోత్రం చెప్పాలి. విలువైన ముత్యము కంటే, చెప్పండి, ముత్యము కంటే విలువైనది. అన్ని చెల్లెలు ఏమంటారంటే మనం కూడా ఇంటికి దీపము ఇల్లాలు వెలుగునివ్వడానిక తగలబెట్టడానిక? దీపముతో వెలుగుతో చక్కగా ఇల్లంతా నింపుకోవచ్చు. అదే దీపంతో ఇల్లు కూడా తగలబెట్టవచ్చు. అది దీపమే అయితే ఇంటి వారందరికీ వెలుగునిస్తుంది. అది హద్దు మీరితే, ఉండవలసిన స్థానాన్ని తప్పితే ఇంటిని